ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చెప్తానంటే, మనకు ఇక్కడ చాలా మంది కామెంట్ చేశారు. ఏందంటే, ఇప్పుడు డిగ్రీ అయిపోయిన వాళ్ళకు నెక్స్ట్ ఏమైనా జాబ్స్ ఏమైనా ఉంటాయా బ్రదర్? ఆ జాబ్స్ మీద వీడియోస్ చేయండి క్లియర్‌గా అని మెన్షన్ చేశారండి. సో, ఇప్పుడు నేను ఈ వీడియోలో క్లియర్‌గా బీఎస్సీ చేసిన వాళ్ళకు ఏ జాబ్స్ ఉంటాయి? అండ్ బీబీఏ చేసిన వాళ్ళకి ఏ జాబ్స్ ఉంటాయి? అండ్ బీకామ్ అండ్ బీఏ గ్రూప్ వాళ్ళకి ఏ జాబ్స్ ఉంటాయని క్లియర్‌గా చెప్తాను. ఇక్కడ చాలా మందికి క్వెషన్ మార్క్ ఉంటుందండి. ఏంటంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ హైర్ స్టడీస్ కంటిన్యూ చేయాలా? లేదా జాబ్ చేయాలా అనేది చాలా మందికి డౌట్‌గా మారుతుంది. సో, ఈ వీడియో చూడండి క్లియర్‌గా నేను చెప్తాను. మీరు జాబ్ చేయాలా? లేదంటే హైర్ స్టడీస్ చేస్తే మంచిదా అనేది ఈ వీడియోలో చెప్తాను వినండి. ఇప్పుడు ఇక్కడ మనకు డిగ్రీలో బీఎస్సీ గ్రూప్ ఉంది. అండ్ బీకామ్ గ్రూప్ ఉంది. అండ్ బీబీఏ, బీఏ గ్రూప్ ఉంది. ఇక్కడ ఇవన్నీ 4 గ్రూప్‌లకు జాబ్స్ ఏమున్నాయి మరి? ఓకేనా? ఈ బీఎస్సీ కంప్లీట్ చేసిన వాళ్ళున్నారు డిగ్రీలో. అండ్ బీకామ్ కంప్లీట్ చేసిన వాళ్ళున్నారు. బీబీఏ అండ్ బీఏ. మరి వీళ్ళందరికీ జాబ్స్ ఏమున్నాయి? ఓకేనా? జాబ్స్ ఎలా మనం తెచ్చుకోవాలి? ఈ గ్రూప్స్ కంప్లీట్ చేసిన వారు మనకు జాబ్స్ ఎలా వస్తాయి? ఏ విధంగా వస్తాయో చెప్తాను. ఇక్కడ మనకు క్లియర్‌గా ఫస్ట్ మనం బీఎస్సీ గ్రూప్ వాళ్ళకి చూద్దాం మనం. ఇక్కడ ఫస్ట్ మీరు ఇక్కడ బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు చూసుకున్నట్లయితే ఓకేనా? బీఎస్సీ గ్రూప్ వాళ్ళకు జాబ్స్ ఎందులో ఉంటాయి అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఐటీ కంపెనీలో జాబ్స్ ఉంటాయండి. మెయిన్‌గా ఈ బీఎస్సీ స్టడీ చేసిన వారికి ఐటీ కంపెనీ అంటే ఐటీ ఫుల్ ఫామ్ ఏంటి? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అర్థం. ఓకే. ఇక్కడ ఐటీ కంపెనీలో వాళ్ళకు జాబ్స్ ఉంటాయి. మరి ఎటువంటి జాబ్స్ ఉంటాయి? ఆ ఐటీ కంపెనీలో జాబ్ మనకు సంపాదించాలి అంటే మరి మనం ఎటువంటి స్కిల్స్ నేర్చుకొని ఉండాలి? బీఎస్సీ గ్రూప్ చేస్తే సరిపోదండి. ఓకేనా? బీఎస్సీ గ్రూప్ చేస్తే మనకు సర్టిఫికేట్ వస్తది శాతవాహన యూనివర్సిటీ నుంచి. వేరే యూనివర్సిటీ నుంచి మనకు సర్టిఫికేట్ వస్తది. ఆ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళి డైరెక్ట్‌గా ఐటీ కంపెనీలో జాయిన్ అవుతారంటే వాళ్ళు జాబ్స్ ఇవ్వరు. ఓకేనా? మనకు సర్టిఫికేట్ ఉండాలి, ఎలిజిబిలిటీ అది. కానీ మనకు స్కిల్స్ కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఒక కంపెనీలో జాయిన్ అయిదాం అంటే మనకు స్కిల్స్ చూస్తారు ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు అవేంటో చెప్తాను వినండి. ఇక్కడ మనకు సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకేనా? మెయిన్‌గా ఐటీ కంపెనీలో చేసేది ఏంటంటే సాఫ్ట్‌వేర్ డెవలపర్. అంటే ఒక సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేసే వాళ్ళని ఏమంటారు? సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంటారు. ఇక్కడ మీకు క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి చెప్తాను. ఇప్పుడు ఇది చూడండి. ఇక్కడ ఏమున్నది? వాట్ దీస్ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ డూ. ఈ సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఏం చేస్తారు అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ క్రియేట్ అండ్ మెయింటైన్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్. ఏం చేస్తారు వీళ్ళు? ఒక సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ని వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని మెయింటైన్ చేస్తారండి. ఓకేనా? అంటే ఇప్పుడు అప్లికేషన్స్ అంటే మనం వెబ్‌సైట్‌లో చూస్తూ ఉంటాం కదా! కొన్ని కొన్ని అప్లికేషన్స్ మనకు ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి. కొన్ని కంపెనీస్‌వి. ఓకేనా? ఫ్లిప్‌కార్ట్, మీషో అవన్నీ ఉంటాయి కదా! సో, వాటి అప్లికేషన్స్‌ని క్రియేట్ చేస్తారు. అంటే డొమైన్ క్రియేట్ చేసి యాప్‌నంతా బిల్డ్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే కోడ్స్ రాసి ఆ అప్లికేషన్‌ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. క్రియేట్ చేసింది వాళ్ళే, మెయింటైన్ చేస్తుంది వాళ్ళే. సో, వాళ్ళని ఏమంటారు? సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంటారు. ఓకేనా? మరిప్పుడు ఇది ఎలా అవ్వాలి? మనం సాఫ్ట్‌వేర్ డెవలపర్ కావాలి అంటే ఒక డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందా? నో. ఈ సాఫ్ట్‌వేర్ డెవలపర్ కావడానికి మనకు చిన్న ఒక కోర్స్ లాంటిది తీసుకోవాలండి కంపల్సరీ. ఇక్కడ చూసుకోండి మీరు హౌ టు బికమ్ హౌ టు బికమ్ ఏ సాఫ్ట్‌వేర్ డెవలపర్. ఏ విధంగా కావచ్చు మనం సాఫ్ట్‌వేర్ డెవలపర్ అంటే ఇక్కడ స్టెప్ 1 నుంచి చూసుకున్నట్లయితే మీరు చూజ్ ఏ లాంగ్వేజ్. ఇక్కడ 3 లాంగ్వేజెస్ ఉన్నాయండి. పైథాన్ ఉంది, జావా ఉంది, జావా స్క్రిప్ట్ ఉంది. ఈ మూడిట్లో నుంచి ఏదన్నా ఒక లాంగ్వేజ్‌ని మనం చూజ్ చేసుకొని మీ ఇష్టం అది. ఒక లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. 2 లాంగ్వేజ్ కూడా చూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఏదన్నా మీకు ఇష్టమైన లాంగ్వేజ్‌ని చూజ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు బీఎస్సీ గ్రూప్ వాళ్ళకి ఏముంటుంది? పైథాన్ ఉంటుంది. పైథాన్ ఏంటి? పైథాన్ ఎవరికుందంటే ఎవరైతే బీఎస్సీలో డాటా సైన్స్ అనే గ్రూప్ తీసుకున్నారో వాళ్ళకు ఈ పైథాన్ అనే గ్రూప్ ఉంటుందండి. పైథాన్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఓకేనా? వాళ్ళకు ఈ పైథాన్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారు కదా! వాళ్ళకి జావా ఉంటుంది. ఇక్కడ జావా స్క్రిప్ట్ కూడా మనం కోర్సు సెపరేట్‌గా నేర్చుకోవచ్చు బయట. ఓకేనా? మరి ఇప్పుడు నేను డిగ్రీలో ఈ పైథాన్ నేర్చుకున్నాను మా సార్ చెప్పింది. మాకు ఇక్కడ జావా కూడా నేర్పించారు కాలేజ్‌లో అంటే అది కలవదండి. ఎందుకంటే కాలేజ్‌లో చెప్పేది
ఆఫ్ అండి. ఓకేనా, మనం చదివేది ఏంటి, ఎగ్జామ్ కోసం చదివి ఎగ్జామ్లో రాసడానికి మనం చదువుతూ ఉంటాం. సో మనకు జాబ్ రావాలంటే ఈ మూడిట్లో ఏదో ఒక లాంగ్వేజ్ని చూజ్ చేసుకొని మనం ఏం చేయాలి, కోర్సు తీసుకోవాలి. మరి ఇప్పుడు మనకు ప్రైవేట్ కోర్స్ ఉంటాయి, గవర్నమెంట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది కోర్స్ అనేవి. ఇక్కడ స్టెప్ 2లో ఏంటంటే ఇంటర్న్షిప్స్ అని ఉంటాయి. ఏంటవి ఇంటర్న్షిప్స్ అంటే మనం కాలేజ్లో ఉన్నప్పుడు కూడా ఇంటర్న్షిప్స్ జాయిన్ అవ్వచ్చు మనం. ఈ ఇంటర్న్షిప్స్ అంటే ఏంటంటే మనకు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందండి. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది మనకు ఇంటర్న్షిప్స్. ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా, ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళు కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. మరి ఈ ఇంటర్న్షిప్స్లో ఏం చేస్తారు అంటే ఇక్కడ చూడండి, మనకు ఇంటర్న్షిప్స్లో ఇక్కడ ఫస్ట్ మనకు గవర్నమెంట్ నుంచి ఏముంటుందంటే ఇక్కడ గవర్నమెంట్లో నీతి ఆయోగ్ అని ఒకటి ఉంటుందండి. ఓకేనా, నీతి ఆయోగ్ అనేది ఒక సంస్థ. ఇక్కడ నీతి అంటే ఏంటి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఇండియా. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈ నీతి ఆయోగ్ ఏం చేస్తుంది అంటే మన స్టూడెంట్స్ ఉన్నారు కదా, డిగ్రీ అయిపోయిన వాళ్ళు, రెండు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు, ఎవరైనా బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఏంటంటే ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ తరపున. ఈ నీతి ఆయోగ్ అనేది మనకు ఇంటర్న్షిప్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి ఫ్రీగా. ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు మనకు ఇప్పుడు లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోమని చెప్పాను కదా, ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ కావడానికి మీకు పైథాన్ అన్న, జావా స్క్రిప్ట్ అన్న వచ్చి ఉండాలి. ఇక్కడ మనం ఏదో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని ఈ నీతి ఆయోగ్లో మనం ఫామ్ ఫిల్అప్ చేసి మనం అప్లై చేసుకోవాలి. వాటికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఈ నీతి ఆయోగ్ ఇచ్చిందండి. అవి ఏంటో చూద్దాం ఫస్ట్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, క్లియర్గా చదువుకోండి. ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి, ఫస్ట్ వన్ నేమ్, ఎంటర్ యువర్ నేమ్ యాజ్ పర్ క్లాస్ 10th. మీకు 10th సర్టిఫికేట్లో 10th మెమోలో ఏదైతే మీ నేమ్ ఉందో అదే విధంగా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఫాదర్స్ నేమ్ నెక్స్ట్, ఓకే, అడ్రస్, ఓకే, కాంటాక్ట్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కూడా ఎంటర్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే మనకు నీతి ఆయోగ్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. మనం ఇప్పుడు డిగ్రీ పర్స్యూ చేస్తున్నాం, ఇప్పుడు మనకి ఏంటంటే 4th సెమిస్టర్ అయిపోయింది లేదా 5th సెమిస్టర్ కంప్లీట్ అయింది, ఇంకొక సెమిస్టర్ రాస్తే నాదే డిగ్రీ అయిపోతుంది అన్నంగా కూడా మీరు పర్స్యూయింగ్ అని పెట్టుకొని మీరు ఇంటర్న్షిప్స్ జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, డిగ్రీ అయిపోతుంటే వాళ్ళు మీకు కోర్స్ అయిపోయిన వెంటనే మీకు ఒక నీతి ఆయోగ్ సర్టిఫికేట్ ఇస్తారు. నీతి ఆయోగ్లో మీరు ఈ కంపెనీ నుంచి మీరు ఈ కోర్సు నేర్చుకున్నారు అని వాళ్ళకు సర్టిఫికేట్ మీకు ప్రొవైడ్ చేస్తారు. ఆ సర్టిఫికేట్ మీకు ఉన్నట్లయితే మీకు ఏ కంపెనీకి వెళ్ళిన వాళ్ళు జాబ్ అనేది మీకు ఈజీగా ఇస్తారండి. ఓకేనా, ఇక చూసుకున్నట్లయితే ఫర్ 12th క్లాస్ ఆర్ సీనియర్ సెకండరీ డిసిప్లిన్ మే ఇంక్లూడ్ సైన్స్, కామర్స్, ఆర్ట్స్ అండ్ ఫర్దర్ స్పెసిఫికేషన్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే సైన్స్, మెడికల్, సైన్స్ అనే నాన్ మెడికల్, అంటే మెడికల్ ఉంటుంది, నాన్ మెడికల్ ఉంటుంది సైన్స్లో. ఓకే, ఒక 12th క్లాస్కి చెప్తున్నారు అంటే 12th క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళకి, లేదా ఇక్కడ సీనియర్ సెకండరీ ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే ఇవి ఇంక్లూడ్ అవుతాయి. కామర్స్ గ్రూప్ వాళ్ళు, సైన్స్ గ్రూప్ వాళ్ళు, ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా వాళ్ళకి ఇక్కడ చూడండి, ఇంకా చదువుకోండి. ఫర్ అండర్ గ్రాడ్యుయేట్ ఆర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ హయ్యర్ స్టడీస్, ఏమైనా హయ్యర్ స్టడీస్ చేసిన వాళ్ళు కానీ గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు కానీ, ఇక్కడ ఏంటంటే కోర్సెస్ ఏంటి, బీటెక్, బీఎస్సీ, బిఏ, ఈ కోర్సులలో కంప్లీట్ చేసిన వాళ్ళు మ్యాథ్స్లో చేసి ఉండాలి. ఓకే, బీఎస్సీ మ్యాథ్స్లో చేసి ఉండాలి. అండ్ ఇక్కడ బీటెక్ వాళ్ళు కంప్యూటర్స్లో అండ్ సివిల్స్లో చేసి ఉండాలి. ఈ విధంగా చూసుకోండి. ఇప్పుడు బిఏ గ్రూప్ వాళ్ళు ఎకనామిక్స్లో చేసి ఉండాలి కోర్స్ అనేది. ఇలా చూసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఇన్ కేస్ ద కోర్స్ ఈజ్ నాట్ మెన్షన్డ్ అమాంగ్స్ ద లిస్ట్ ఆఫ్ కోర్సెస్, అంటే ఇక్కడ ఇచ్చిన కోర్సెస్లో మీకు లిస్ట్లో అవ్వబడకుంటే, అంటే మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఆ కోర్సెస్ అవ్వబడకుంటే ఆ వెబ్సైట్లో మీరు అదర్స్ని చూజ్ చేసుకొని మీ డిసిప్లైన్ అగెన్స్ట్ ఇట్ అని మెన్షన్ చేయండి. అంటే మీరు ఏ కోర్సు చేశారని అక్కడ మెన్షన్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఇప్పుడు నేను ఈ నీతి ఆయోగ్లో ఎలా అప్లై చేయాలనేది నేను చెప్తానండి, మీరు ఒకసారి కామెంట్ చేస్తే నేను దాని మీద సపరేట్ వీడియో చేస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలంటే చాలా కష్టం. ఓకేనా, ఇక చూసుకోండి, ఇంకా మిగతా కూడా ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. ఇక్కడ ఈ నీతి ఆయోగ్లో ఏమవుతుందంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు నోట్లో,
ఇంటర్న్షిప్స్ అప్లికేషన్స్ విల్ బి యాక్సెప్టెడ్ ఆన్లైన్ ఓన్లీ డ్యూరింగ్ 1st ఆఫ్ ద మంత్ టు 10th ఆఫ్ ద మంత్. అంటే ఎవ్రీ మంత్ ఇక్కడ మనకు ఎవ్రీ మంత్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది ఫామ్స్ అనేవి, ఇక్కడ అప్లికేషన్స్ అయినా మనకు ఎవ్రీ మంత్ 1st నుంచి స్టార్ట్ అయ్యి 10th వరకు ఎండ్ అవుతాయండి. నీతి ఆయోగ్లో 1st నుంచి స్టార్ట్ అయ్యి 10th నుండి ఎండ్ అవుతాయి. మీకు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి, ఏంటంటే నీతి ఆయోగ్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అక్కడ నోటిఫికేషన్స్ అవుపడతాయి. కావాలంటే నేను వీడియో చేయమంటే చేస్తాను క్లియర్గా, ఓకేనా. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకోండి, మరి ఇక్కడ ఇక్కడ ఏ కోర్సులు మనకు నేర్పుతారంటే ఇక్కడ క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. క్లియర్గా వాళ్ళు అగ్రికల్చర్ కోర్స్ నేర్పుతారు, అండ్ డాటా మేనేజ్మెంట్ అండ్ అనాలైసిస్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, హ్యూమన్ రిసోర్సెస్ ఇవన్నీ నేర్పుతారు. గవర్నెన్స్, ఇండస్ట్రీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకేనా. ఇక్కడ చూసుకోండి మీరు, ఇంకా ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను. ఇవి మనకు 1 year పాటు నేర్పుతారు. అంటే కోర్సును బట్టి ఉంటుందండి, మనం తీసుకున్న కోర్సును బట్టి మనకి ఎన్ని రోజులు ఉంటుందనేది వాళ్ళు చెప్తారు, డ్యూరేషన్ అనేది, ఓకేనా. ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి ఇంకోటి కూడా ఉంది ఇక్కడ, ఇది PM ఇంటర్న్షిప్స్ లర్న్ ఫ్రమ్ ద బెస్ట్, ఓకేనా. ఇది మనకు ప్రధానమంత్రి ఇంటర్న్షిప్స్ అండి, ఓకేనా. నరేంద్ర మోడీ గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు, ఓకేనా. ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది. మనకు గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన వాళ్ళకి, గ్రాడ్యుయేట్ అవుతూ ఉన్న వాళ్ళకి ఈ ఇంటర్న్షిప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి. ఇక్కడ PM ఇంటర్న్షిప్స్ మనకు 12 months ట్రైనింగ్ ఇస్తారు, ఓకేనా. 12 months ఇండియాస్లో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్లో వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ట్రైనింగ్ అనేది ఇప్పిస్తారు. మనం తీసుకున్న కోర్సు అంటే మనకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, మనం ఏం నేర్చుకోవాలనుకుంటున్నామో వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. 12 months ట్రైనింగ్ ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ట్రైనింగ్ ఇస్తూ మనకు ఈ గవర్నమెంట్ అనేది మనకు 4,500 ఎంత 4,500 మంత్లీ మనకు అకౌంట్లో క్రెడిట్ చేస్తారండి, ఓకేనా. మంత్లీ మనకు 4,500 మనకు అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు ఇండస్ట్రీ నుంచి కూడా ఎవ్రీ మంత్ 500 మనకు అకౌంట్లో క్రెడిట్ అవుతూ ఉంటుంది. అంటే ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మనం ఏదైతే కంపెనీలో మనకు ట్రైనింగ్ ఇస్తున్నారో ఆ కంపెనీ వాళ్ళు నేర్చుకున్నందుకు మనకు 500 గవర్నమెంట్తో పాటు కలిపి మనకు టోటల్గా మనకి అకౌంట్లో వేస్తారండి. అంటే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు మంత్లీ ఎంత వస్తుంది, ఇప్పుడు PM ఇంటర్న్షిప్స్లో మనకు 5,000 రూపీస్ వస్తుంది, అవునా. అంటే మీరు జాబ్ చేసినట్టే. ఇక్కడ ఏంటంటే మీరు ట్రైనింగ్లో అన్ని కోర్సెస్ నేర్చుకుంటారు కదా, అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ ఏమో 4,500 ఇస్తుంది, 4,500 ఇస్తుంది, ప్లస్ 500 ఏమో మనకు ఇండస్ట్రీ నుంచి వస్తుంది. సో టోటల్గా 5,000 రూపీస్, ఎంత టోటల్గా మనకు 5,000 రూపీస్ అనేది అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. ఇక్కడ ఇది ఓన్లీ BSc గ్రూప్ వాళ్ళు మాత్రమే కాదండి, ఇక్కడ BSc గ్రూప్ వాళ్ళకే వర్తించదు, అన్ని గ్రూప్ వాళ్ళకి వర్తిస్తుందండి. BSc BCom వాళ్ళకు కూడా, ఓకేనా. అండ్ BBA వాళ్ళకు కూడా మనం ఏ కోర్సు తీసుకోవాలన్నా అందులో మనం చూజ్ చేసుకొని నీట్గా వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే మీరు లొకేషన్ అనేది, ఇక్కడ లొకేషన్ డౌట్ ఉంటుంది అందరికీ, మనకు లొకేషన్ అనేది మనం ప్రిఫర్డ్ లొకేషన్స్ అనేవి మనం చూజ్ చేసుకోమని ఇస్తారు వాళ్ళు వెబ్సైట్లో. మనం చూజ్ చేసుకున్న లొకేషన్స్లో ఉంటే ఒకవేళ వ్యాకెన్సీ ఉంటే మనల్ని అక్కడికి ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా. ఇప్పుడు హైదరాబాద్లో పెట్టుకుంటారు చాలా మంది దగ్గరని, అందులో వేకెన్సీ ఉంటే మీకు ట్రైనింగ్ పోస్ట్ ఉంటే అందులో మీకు ట్రైనింగ్ ఇప్పిస్తారు, లేదంటే వాళ్ళు వేరే లొకేషన్ చూజ్ చేసుకోమని చెప్తారు, ఓకేనా. నేను ఈ PM ఇంటర్న్షిప్స్ మీద చేయమంటే నేను సపరేట్ వీడియో చేస్తాను, ఓకేనా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మనకు ఇక్కడ BCom గ్రూప్ వాళ్ళకు ఏమేమి జాబ్స్ ఉన్నాయో చూద్దాం, ఓకేనా. BCom గ్రూప్ వాళ్ళకి ఎటువంటి జాబ్స్ ఉన్నాయి మరి. ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ఫైనాన్స్ సెక్టార్ జాబ్స్ ఉంటాయి. ఇక్కడ BCom గ్రూప్ వాళ్ళకు మెయిన్గా BCom గ్రూప్ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఫైనాన్స్ సెక్టార్లో అకౌంటెంట్ అని ఉంటుందండి. అంటే మొత్తం అకౌంట్స్ గురించి చూసుకోవాలి మనం. ఈ అకౌంటెంట్ కావాలంటే మనం సపరేట్ కోర్సు తీసుకొని చేయాలి బయట, మనం డిగ్రీలో నేర్చుకున్నది పనికిరాదు మనకు, ఓకేనా. అది ఓన్లీ బేసిక్ మాత్రమే, ఓకే. డిగ్రీలో చేసింది మీరు మర్చిపోండి, డిగ్రీలో ఓన్లీ బేసిక్స్ నేర్చుకుంటాం, ఓన్లీ ఎగ్జామ్ పర్పస్ సర్టిఫికేట్ కోసమే మనం నేర్చుకుంటామండి. మళ్ళీ జాబ్ మనకు రావాలంటే ఈ కోర్సెస్ అని ఇప్పుడు ట్యాక్స్ కన్సల్టెంట్, ఆడిటర్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్, ఇన్సూరెన్స్ ఎగ్జిక్యూటివ్, ఇవన్నీ మనకు జాబ్స్ రావాలి అంటే మనకు సర్టిఫికేట్ ఉంటే సరిపోదు,
వాటితో పాటు ఈ ఆఫీసర్స్ కావాలంటే మనకు స్కిల్స్ కూడా ఉండాలి. ఎటువంటి స్కిల్స్ ఉండాలి మరి అనేది మీరు ఒకసారి ఆలోచించండి. ఓకే, ఇక చూసుకున్నట్లయితే ఇంకా కార్పొరేట్ సెక్టార్లో కూడా మనకు బీకామ్ గ్రూప్ వాళ్ళకు జాబ్స్ ఉంటాయి. ఏంటి? హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ అంటే ఇప్పుడు మనకు డిగ్రీ వాళ్ళకు ప్లేస్మెంట్స్ అయినప్పుడు హెచ్ఆర్స్ వస్తారు కదా, హెచ్ఆర్స్ హ్యూమన్ రిసోర్సెస్ అంటే హెచ్ఆర్ వాళ్ళ కంపెనీ నుంచి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసి వాళ్ళు కంపెనీకి ప్రొవైడ్ చేస్తారు మీ ఫామ్స్ అనేవి, అవును కదా. ఆ హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ కావడానికి కూడా వేరే స్కిల్స్ ఉండాలి. ఓకే, అండ్ ఇక్కడ సేల్స్ అండ్ మార్కెటింగ్ అసోసియేటివ్ అంటే సేల్స్ని మార్కెటింగ్ చేస్తూ ఉండాలి. అంటే సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉంటాడు. ఓకేనా. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, డాటా ఎంట్రీ అనలైసిస్ట్. ఇక్కడ బీకామ్ గ్రూప్ వాళ్ళకు మెయిన్గా నేను చెప్తున్నానండి, డాటా ఎంట్రీ మీద చాలా ఫోకస్ చేయండి. ఓకే, డాటా ఎంట్రీ నేర్చుకోండి. ఓకేనా, టైపింగ్ స్పీడ్ పెంచుకోండి. ఎందుకంటే మనకు ఈ బీకామ్ గ్రూప్ వాళ్ళకి ఏంటంటే టోటల్గా అకౌంట్స్ చూసుకున్నాడు, టాలీ అవన్నీ ఉంటుంది. కానీ చెప్తాను వినండి క్లియర్గా. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మెయిన్గా ఇక్కడ చార్టెడ్ అకౌంటింగ్ కోర్సు తీసుకున్నట్లయితే మీరు ఏమవచ్చు? అడిటర్ లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్. అడిటర్ అంటే ఎవరు? అడిటర్ అంటే ఇప్పుడు ప్రతి గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ అడిటర్ అంటారు. అడిటర్ ఏం చేస్తాడు అంటే ఇప్పుడు మనకు ఇక్కడ లెక్కలు ఉంటాయి కదా, మనకు స్టేట్ గవర్నమెంట్కి మనం బడ్జెట్ చేసినప్పుడు అడిటర్ ఏం చేస్తారంటే అవన్నీ ఒక సిస్టంలో ప్రొవైడ్ చేస్తాడు, అవైలబుల్గా ఉంచుతాడు. అంటే ఏ గవర్నమెంట్ దేనికి ఎంత కడుతుంది అండ్ దేనికి ఎంత తీసుకుంటుంది ట్యాక్స్, అవన్నీ ఎంటర్ చేస్తాడండి అడిటర్ అనేటోడు. ఇక్కడ ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే ఫైనాన్షియల్ అడ్వైజ్ చేస్తాడు. అంటే ఫైనాన్షియల్ ఎక్కడ ఉంది అంటే ఫైనాన్స్ ప్రకారం మన రాష్ట్రం ఎలా ఉంది, అడ్వైజర్ అన్నట్టు. ఓకే, చార్టెడ్ అకౌంటింగ్ చాలా కష్టపడాలి. ఓకే, ఇట్ ఈస్ వెరీ టఫెస్ట్ ఎగ్జామ్. ఓకేనా, ఇక్కడ టఫెస్ట్ ఎగ్జామ్ అంటే చార్టెడ్ అకౌంటింగ్ కావడం చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు. ఓకేనా, ఇట్ ఈస్ వెరీ హార్డ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ అందరూ అనుకుంటుంటారు డిగ్రీ అయిపోయిన తర్వాత చాలామంది పీజీ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఇక్కడ చాలామంది డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేస్తున్నారు అండ్ ఎంబీఏ చేస్తున్నారు. మరి మేము కూడా పీజీ అండ్ ఎంబీఏ హైయర్ స్టడీస్కి వెళ్ళమంటారని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. ఇక్కడ మీకు ఎంబీఏ చేస్తే బిజినెస్ పర్పస్ మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ మీకు మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయి కదా, ఎంఎన్సీస్ అంటే మల్టీనేషనల్ కంపెనీస్ అంటే మొత్తం ప్రపంచంలోనే ఉంటుంది. అంటే ప్రపంచంలో ప్రతి చోట ఉంటుంది అన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మేనేజరియల్ రోల్స్ ఇస్తారు మనకు. ఆ మల్టీనేషనల్ కంపెనీస్లో మనకు మేనేజర్ రోల్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఎప్పుడు మీరు ఎంబీఏ చేసి కొన్ని మేనేజర్ స్కిల్స్ నేర్చుకున్నట్లయితే మార్కెట్లో మీకు కోర్సెస్ ఉంటాయి, తీసుకున్న తర్వాత మీరు నేర్చుకున్నట్లయితే మీరు ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేసినట్లయితే ఆ కంపెనీ వాళ్ళు మీకు మల్టీనేషనల్ కంపెనీకి వెళ్ళినట్లయితే మీకు మేనేజర్ పోస్ట్ ప్రొవైడ్ చేస్తారు. మీ టాలెంట్ ఉంటేనే మేనేజర్ పోస్ట్ వస్తుందండి. ఓకేనా, డైరెక్ట్గా ఏమి ఇవ్వరు మేనేజర్ పోస్ట్. అండ్ ఇక్కడ మీకు టాలీ ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోండి. మెయిన్గా ఇక్కడ బీఎస్సీ గ్రూప్ వాళ్ళు కూడా నేర్చుకోండి అండి. ఇక్కడ టాలీ అవసరం లేదు కానీ మీరు ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోండి మెయిన్గా. అండ్ ఇక్కడ బీకామ్ గ్రూప్ వాళ్ళు ఇప్పుడు మాత్రం టాలీ కంపల్సరీ నేర్చుకోవాలి, ఎంఎస్ ఆఫీస్ కూడా కంపల్సరీ నేర్చుకోవాలి. ఇవి నేర్చుకుంటే మీకు ఏమవుతుందంటే జాబ్ ఏమొస్తుందంటే ఇక్కడ మీకు జాబ్ వచ్చేసి అకౌంటింగ్ జాబ్స్ వస్తాయి. అకౌంటింగ్ అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు కరీంనగర్లో ఉంటున్నారు కదా మీరు అందరూ చాలామంది. ఇప్పుడు కరీంనగర్లో మీకు మెడికల్ ఏజెన్సీస్ లేదా వేరే వేరే కంపెనీస్ ఉంటాయి కదా. ఇప్పుడు మెడికల్ ఏజెన్సీలో తీసుకోండి, ఆ మెడికల్ బిల్స్ ఎంటర్ చేస్తారు కదా, ఆ ఎంటర్ చేసుడు అవన్నీ అకౌంట్స్ చూసుకోవడానికి ఒక పర్సన్ అవసరం ఉంటుంది. అయితే ఏమంటారు? అకౌంటెంట్ అంటారు, అకౌంటింగ్ అన్నట్టు. అంటే ఆ మెడిసిన్స్ ఎన్ని వస్తున్నాయి అంటే ఎన్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఎన్ని ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చేస్తున్నాం అనేది ఒక సిస్టంలో ఎంటర్ చేసి అవన్నీ బిల్స్ టైప్ చేయడానికి ఇవి టాలీ ఎంఎస్ ఆఫీస్ చాలా మనకు హెల్ప్ చేస్తాయండి. సో ఇవి నేర్చుకోండి కంపల్సరీ. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే బీబీఏ గ్రూప్ వాళ్ళకు చూద్దాం. ఓకేనా, బీబీఏ గ్రూప్ వాళ్ళకు మరి ఎటువంటి జాబ్స్ ఉన్నాయి వాళ్ళకు? ఇక్కడ జాబ్స్ వచ్చేసి బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. జాబ్ ఏంటి?
బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్. మరి ఆ జాబ్లో రోల్ ఏంటి వాళ్ళది? సేల్స్ అండ్ మార్కెటింగ్. ఇక్కడ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తాడు? సేల్స్ని మేనేజ్ చేస్తూ ఉంటాడు అండ్ మార్కెటింగ్ని డెవలప్ చేస్తూ ఉంటారు. అవునా? ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బీబీఏ గ్రూప్ వాళ్ళు మెయిన్గా బిజినెస్ మీద, మార్కెటింగ్ మీద, ఇప్పుడు సోషల్ మీడియా మార్కెటింగ్ అవన్నీ ఉంటాయి కదా, వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేయండి బీబీఏ గ్రూప్ వాళ్ళు. మీరు ఇతర కోర్సులు తీసుకొని కూడా చేయొచ్చు, కానీ మీరు బీబీఏ గ్రూప్ వాళ్ళు తీసుకున్నారు, బీబీఏ గ్రూప్ తీసుకున్నారు కాబట్టి మీరు మెయిన్గా బిజినెస్ మీద ఫోకస్ పెట్టండి. ఇక్కడ మీకు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. మెయిన్గా మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తాడు? అడ్వర్టైజింగ్ చేస్తాడు. అంటే ఒక ప్రోడక్ట్ని లేదా ఒక బ్రాండ్ని ఏం చేస్తాడు? అడ్వర్టైజింగ్. ఇంకోటి డిజిటల్ మార్కెటింగ్ కూడా ఉంటుంది. డిజిటల్ అంటే ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో మార్కెటింగ్ ఏ విధంగా చేస్తారండి? అంటే మనకు ఒక బ్రాండ్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు. అంటే కంటెంట్ రైటర్ ఉంటారు, దాన్ని షేర్ చేయడానికి, డెవలప్ చేయడానికి వేరే వేరే నాలెడ్జ్ ఉంటుంది. ఆ కోర్సు వేరే ఉంటుందండి. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే బీబీఏలో ఇంకా జాబ్స్ ఏమున్నాయంటే ఇక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్లో మెయిన్గా ఇక్కడ రోల్ వచ్చేసి ఫార్మా, రియల్ ఎస్టేట్, ఐటీ కంపెనీస్లో ఉంటాయి. ఇక రియల్ ఎస్టేట్ అంటే మీకు తెలుసు కదా, ఇక్కడ ప్లాట్స్ సేల్ చేసి మళ్ళీ బై చేయాలి, దాన్ని రియల్ ఎస్టేట్ అంటారు. అది మీకు తెలుసు. ఒకసారి మీకు కావాలి అంటే గూగుల్లో ఉంది, మనకు ఎంటర్ చేసి చూసుకోండి. ఓకేనా? మనకు ఖాళీగా ఉన్నప్పుడు మాత్రం మనం వీటి గురించి తెలుసుకోవాలి. మనకు ఏ జాబ్స్ మనకు ఉంటాయి, అంటే ఎటువంటి కోర్సు తీసుకోవాలి, మన ఏ గ్రూప్ తీసుకున్నాం, ఈ గ్రూప్కి సంబంధించిన కోర్సెస్ ఏముంటాయి నెక్స్ట్ అనేది చూసుకోవాలండి. కంపల్సరీ టైం అనేది వేస్ట్ చేయకూడదు. ఓకే? అండ్ ఇక్కడ కంటెంట్ ఎగ్జిక్యూటివ్ ఆర్ బ్రాండ్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీడియా, ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసుకొని ఒక కంటెంట్ని, అంటే ఒక కంటెంట్ అన్న ఒక బ్రాండ్ని అన్న వాళ్ళని ఏం చేస్తారు అంటే సోషల్ మీడియాలో, ఆన్లైన్లో, మీడియా ద్వారా ప్రమోట్ చేస్తూ ఉంటారండి. ఓకేనా? అది వేరే స్కిల్. మళ్ళీ ఈ బీబీఏ గ్రూప్ వాళ్ళు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది వీటి మీద. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు బీబీఏ గ్రూప్ కాదు, బీఎస్సీ గ్రూప్ కాదు, ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఇది నేను చెప్పేది ఓన్లీ అన్ని గ్రూప్ వాళ్ళు. ఇక్కడ మెయిన్గా బీఏ గ్రూప్ వాళ్ళు మెయిన్గా గవర్నమెంట్ జాబ్స్ మీద పక్కా ఫోకస్ చేయండి. మీరు బీఏ గ్రూప్ తీసుకున్నారంటే ఫస్ట్ మీరు ఆలోచించే తీసుకోవాలి. ఏంటి? గవర్నమెంట్ జాబ్ చేస్తేనే బీఏ గ్రూప్ తీసుకోవాలి. ఓకేనా? బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్. ఇది మెయిన్గా గవర్నమెంట్, నేను జాబ్స్ చదువుకుంటున్నాను అన్నప్పుడు ఈ బీఏ చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్న సిలబస్ మనకు బీఏ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు సగానికి సగం కవర్ అవుతుంది. బేసిక్స్ అనేది మనకు నీట్గా క్లియర్గా మనం క్రాక్ చేయొచ్చు గవర్నమెంట్ ఎగ్జామ్ అనేది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అన్ని గ్రూప్ వాళ్ళు రాయొచ్చు. బీఎస్సీతో పాటు అన్ని గ్రూపులు, ఏ గ్రూపులు అయితే ఉన్నాయో అన్ని గ్రూపులు వారు ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వచ్చు. ఓకే? ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే సెంట్రల్ జాబ్స్ ఏమున్నాయో చూద్దాం. గవర్నమెంట్ జాబ్స్లో ఫస్ట్ మనం సెంట్రల్ జాబ్స్ ఏమున్నాయో ఫస్ట్ చూద్దాము. ఇక్కడ యూపీఎస్సీ అని ఉంటుందండి. ఏముంటుంది? యూపీఎస్సీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏంటి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఈ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మనకు ఎటువంటి జాబ్స్ ఉంటాయి అంటే ఇక్కడ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇక్కడ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అంటే మనకు ఇండియా మొత్తం స్టేట్స్ ఉంటాయి కదా, స్టేట్స్లో డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. ఆ డిస్ట్రిక్ట్స్లో కలెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళనే ఐఏఎస్ అంటారు. ఓకేనా? ఐఏఎస్. అండ్ ఇంకోటి ఏముంటుందంటే మనకు ఐపీఎస్ ఉంటుంది. ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్. ఇంకా ఏముంటుంది? ఐఎఫ్ఎస్ ఉంటుంది. ఓకేనా? ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ అంటారు. ఇంకోటి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అంటారు. ఓకేనా? ఇవన్నీ మనకు జాబ్స్ ఉంటాయి యూపీఎస్సీలో. మొత్తం ఇండియాలో మనకు పోస్టింగ్ అనేది ఇస్తాడండి. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ మనకు ఎస్ఎస్సి ఉంటుందండి. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేవి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్. వాళ్ళు మెయిన్గా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది వాళ్ళది, కంపల్సరీ నోటిఫికేషన్ ఉంటుంది. వాళ్ళ ఎగ్జామ్ ఏ రోజు పెడతారో కూడా వాళ్ళు డేట్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఇక్కడ మనకు బ్యాంకింగ్ సెక్టార్లో ఉంటుంది జాబ్స్, అండ్ డిఫెన్స్లో ఉంటుందండి. ఓకేనా? ఎవరైతే దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో ఒకసారి చూసుకోండి. అంటే యూపీఎస్సీ ఒకసారి చూసుకోండి గూగుల్లో, ఎస్ఎస్సిలో ఏమి ఉంటుంది, ఏమేమి జాబ్స్ ఉంటాయి, అండ్ బ్యాంకింగ్ సెక్టర్లో మనకు సూట్ అవుతుందా లేదా, మనం చేయగలమా లేదా,
ఓకేనా. అండ్ దాని సిలబస్ చూసుకోండి మెయిన్గా యూపీఎస్సీ సిలబస్, ఎస్ఎస్సి సిలబస్ ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు ఈ ఖాళీ సమయంలో మీకు ఏంటంటే ఒక ఐడియా వస్తుంది, ఒక అవగాహన అనేది వస్తుందండి. అంటే నేను క్రాక్ చేయగలనా లేదా అనేది మీకు అవగాహన వస్తే మనం ఈజీగా ముందుకు వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే స్టేట్ జాబ్స్ చూద్దాం మనం. నెక్స్ట్ ఏంటి, స్టేట్ జాబ్స్. రాష్ట్రంలో మనకు ఇచ్చే జాబ్స్ ఏంటి, డిగ్రీ అయిపోయిన వాళ్ళకు లేదా ఇంటర్ అయిపోయిన వాళ్ళకు ఏమేం జాబ్స్ ఇస్తారు. ఇప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు, అవునా. ఇక్కడ గ్రూప్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ స్టేట్ ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా కండక్ట్ చేయాలి. కానీ మన తెలంగాణలో కొద్దిగా అటు ఇటు అవుతూ ఉంటాయి ఈ గ్రూప్ స్టేట్ ఎగ్జామ్స్ అనేవి. ఇక్కడ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది ఒకటి ఉంటుందండి. వాళ్ళు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్, ఆర్ఆర్బి అంటే ఇక్కడ రైల్వేకి సంబంధించి ఉంటాయి జాబ్స్. ఈ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తుంటారు కానీ అప్పుడప్పుడు లేట్ అవుతూ ఉంటుంది, ఓకేనా. మనం ఇక్కడ ఏం చేయాలంటే సపరేట్గా మనం జాబ్, పార్ట్ టైం జాబ్ చేస్తూ ఈ స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి. ఎవరైతే నేను ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్ రాస్తాను అంటే వాళ్ళు కొద్దిగా ఫైనాన్షియల్గా ఓకే ఉన్నట్లయితే వాళ్ళు ప్రిపేర్ అవ్వచ్చు అండి స్టేట్ ఎగ్జామ్కి. ఎందుకంటే స్టేట్లో అప్పుడప్పుడు కొద్దిగా నోటిఫికేషన్స్ లేట్ అవుతూ ఉంటాయి, ఎగ్జామ్స్ అనేవి కొద్దిగా లేట్ అవుతూ ఉంటాయండి. కానీ సెంట్రల్ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఉంటుంది, ఓకేనా. వాళ్ళకు వ్యాకెన్సీస్ ఖాళీగా అయిపోయినట్టయితే మనకు వాళ్ళు ఫిల్ చేయడానికి ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇస్తారు, ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు, ఖచ్చితంగా జరుగుతాయి. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇప్పుడు గ్రూప్స్ ఎగ్జామ్ అంటే మనకు గ్రూప్ 1, 2, 3, 4 ఎగ్జామ్స్ ఉంటాయి. ఇందులో జాబ్స్ గ్రూప్ 1 రాసినందుకు మనకు డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, అందులో మెయిన్ జాబ్స్ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. గ్రూప్ 2 రాసినందుకు మనకు తహసీల్దార్ అంటే ఎంఆర్ఓ కావచ్చు, మండల్ రెవెన్యూ ఆఫీసర్. ఇక్కడ గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 రాసినట్లయితే మనకు అసిస్టెంట్ జాబ్స్ వస్తాయి, అంటే విఆర్ఓ వాటి పోస్ట్ ఉంటుంది కదండి, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అని అట్లా మెయిన్ అంటే అసిస్టెంట్ పోస్టులు ఉంటాయి కింద. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ అంటే మీకు తెలిసిందే, ఓకే. ఎస్ఐ కానిస్టేబుల్ అంటే ఆర్ఆర్బి అంటే రైల్వేకి సంబంధించిన మెయిన్ హెడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన జాబ్స్ ఉంటాయి, ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి, ఓకేనా. నేను మీకు ఏదైతే జాబ్ రోలు కావాలో, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలో, ఏదైనా ఇంటర్న్షిప్స్ గురించి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తాను. నేను వెబ్సైట్లో మీరు ఎలా అప్లై చేయాలి అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను నా వంతు ప్రయత్నం నేను చేస్తానండి, ఓకేనా. ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎంతో కొద్దిగా వాళ్ళకు ఐడియా వస్తుంది నెక్స్ట్ ఏం చేయాలి నేను అనేది, ఓకేనా. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దట్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.